ఇప్పుడు అన్స్టాపబుల్ దానికి వస్తే కొద్దిసేపు మూవీస్ పక్కన పెడదాం. సో నిజంగా సార్ అసలు బాలకృష్ణ గారిని సినిమా పరంగా ఎప్పటి వరకు జనాలు చూసిందంతా ఒకెత్తు, అన్స్టాపబుల్లో చూసిన బాలకృష్ణ గారిని ఒకెత్తు. సో ఆ క్రెడిట్ గోస్ టు మత్సరవి గారు. అలా కాదండి, అది కాదంటే అది అజ్ఞానం అవుతుంది, అంతా నేనే అంటే అది అజ్ఞానం అవుతుంది. అలా కాదు, అలాగా. ఎందుకంటే బాలకృష్ణ గారిని మనం అలా ఎందుకు చూడలేకపోయామంటే, బాలకృష్ణ గారు చేసే సినిమాలన్నీ లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్స్. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ, పవర్ఫుల్ క్యారెక్టర్స్, ప్రజల కోసం, తాడిత పీడిత వర్గాల కోసం ఫైట్ చేయటం, దానికోసం ఎంతో బలవంతుడిని ఢీ కొట్టడం, దానికోసం ఓవర్ ది టాప్ క్యారెక్టర్ బిహేవియర్ ప్రవర్తించడం లేదా సాధించడం, ఇలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన రౌద్ర రూపంగా చూస్తాం మనం. అలాగే ఆయన ఇష్యూస్ ఉన్నప్పుడే కెమెరా ముందుకి, మైక్ ముందుకి వచ్చి మాట్లాడటం, అంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఏదైనా ఇష్యూస్, అది ఆయన అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇష్యూ బేస్డ్గానే ఆయన మాట్లాడటం కానీ చేశారు. ఇప్పుడు ఏదైనా సినిమా టికెట్ల గురించి కానీ ఎవరో, లేకపోతే ఈ కరోనా టైంలో కానీ, ఇప్పుడు రీసెంట్ పాస్ట్ అని చెప్తున్నాను, ఆయన దగ్గర మైక్ పెట్టినప్పుడల్లా ఆయన ఇష్యూ గురించి మాట్లాడాలి. సో ఆయన దాని గురించి నిరుత్సాహంగా మాట్లాడటమో, ఉత్సాహంగా మాట్లాడటమో, కోపంతో మాట్లాడటమో, డిసప్పాయింట్మెంట్తో మాట్లాడటమో జరుగుతుంది. ఆయన సరదాగా ఉండరు అనుకుని మనం అనుకోవడానికి ఆయన అవైలబుల్ ఫుటేజే కారణం. కరెక్ట్. ఆయన అవైలబుల్ ఫుటేజ్లో ఆయన ఎప్పుడు కోపంగానో లేకపోతే సీరియస్గానో ఉన్నారు. ఆయన ఆఫ్ ది కెమెరా ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. అవును. ఆయన ఇంతకుముందు ఇప్పుడు గేమ్ షోస్ కానీ, టాక్ షోస్ కానీ, లేకపోతే పబ్లిక్ ఫంక్షన్స్లో సరదాగా మాట్లాడటం కానీ, చలోక్తులు కానీ, సినిమా వాళ్ళతో వేరే వేరే ఫంక్షన్స్లో కూర్చుని ఈ లీక్స్ వచ్చినాయి, లేకపోతే బైట్స్ వచ్చినాయి. ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ ఆయనవి. ఇంటర్వ్యూస్ నాకు తెలిసి లేదు. ఆయన వెళ్ళిన టాక్ షోనే ఒకే ఒకటి రాణా దగ్గుబాటి గారిది. సో మనకి ఆయన గురించి తెలియకపోవడం వల్ల ఆయన సీరియస్ మనిషి అనుకుంటున్నాం అన్నది నా అభిప్రాయం. రైట్. సో వెన్ ఐ మెట్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇట్ చేంజ్ ఇన్ మై పర్స్పెక్టివ్. బికాజ్ నేను ఆయన్ని 2-3 సార్లు ఇంతకుముందు వేరే పార్టీస్లోనూ అక్కడ చూశాను, ఈ గ్యాదరింగ్స్లోనూ. ఎవరితోనూ బర్త్డే, చిరంజీవి గారి 60th బర్త్డే, అప్పుడు నాగార్జున గారి బర్త్డే ఒకసారి 2009లోనో 8లో ఐ మెట్ హిమ్. సో అప్పుడు ఆయన చాలా జోవియల్గా, చలాకీగా, సరదాగా జోక్ వేస్తూ, జోక్ తీసుకుంటూ అలా ఉన్నారు ఆయన. సో ఇది కదా బాలకృష్ణ గారు అన్నది నాకు కొంత అవగాహన ఉంది. ఆ తర్వాత ఆయన కలిసిన తర్వాత ద వే ఈ కంఫర్టెడ్ అస్, ద హోల్ టీమ్ ఆఫ్ అన్స్టాపబుల్, బీట్ ఫ్రమ్ ఆహా, బీట్ ఫ్రమ్ సాల్, ఆర్ బీట్ ఫ్రమ్ ఎనీవన్. సో దట్ వే ఆయనతో ఉన్న చనువుతోనూ అట్లా, అండ్ ఇట్ బీయింగ్ టాక్ షో సరదాగా ఉండాలి అనే ఉద్దేశంతో అలా మొత్తం ఐడియా సెట్ అయింది. చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన డైలాగ్తో పాటు ఇచ్చే ఎక్స్ప్రెషన్, ఆయన చిన్నపిల్లలు అయిపోయారు యాక్చువల్లీ. అదే మనస్ఫూర్తిగా వెరీ కంఫర్టబుల్ ఆన్ ద స్క్రీన్. చాలా నేను అనుకున్నాను ఆయనతో వర్క్ చేయడం చాలా కష్టమేమో, అసలు ఎలా పడ్డారో అని అనిపించింది ఒకనొక స్టేజ్లో నాకు. బట్